తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి కార్మికులకు ఒక కీలక సూచన చేశారు. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితం అయిపోయాయి. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులకు కీలక సూచన చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నా అన్నారు పొన్నం. విలీనంపై 4 వారాల్లో కమిటీ నివేదిక ఇస్తుంది అన్నారు. 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇస్తున్నాం, పేదలను ఇబ్బంది పెట్టొద్దు అన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ లో రద్దీ పెరిగింది. ఈరోజు బస్సులు బంద్ కారణంగా పబ్లిక్ అయితే చాలా ఉంది. మెట్రో లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుండే. మేము సంగారెడ్డి నుంచి వస్తున్నాను. మెట్రో లేకపోతే ఈరోజు ఎగ్జామ్ రాయకుండా నేను. ఈరోజు బస్సులు బంద్ కారణంగా పబ్లిక్ అయితే చాలా ఉంది. మెట్రో లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుండే. మేము సంగారెడ్డి నుంచి వస్తున్నాను. మెట్రో లేకపోతే ఈరోజు ఎగ్జామ్ రాయకుండా నేను. ఈరోజు బస్సులు బంద్ కారణంగా పబ్లిక్ అయితే చాలా ఉంది. మెట్రో లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుండే. మేము సంగారెడ్డి నుంచి వస్తున్నాను. మెట్రో లేకపోతే ఈరోజు ఎగ్జామ్ రాయకుండా నేను.